ఇక్కడ మనం ఒకటి 32 ప్యానల్ చూస్తున్నాము. ఫాల్ట్ ఒక హాఫ్ సైడ్ బాటమ్ కింద వస్తుంది. పిక్చరు ప్యాన్ రావట్లేదు. ఇది ప్యానలు BY ప్యానలు 4 కాప్ది. ఇది సోనీలో యూజ్ చేసి ఉంటారు. R సిరీస్ R412. ఇది ఎందుకు వస్తుందంటే మనకు మామూలుగా ఫాల్ట్ పిక్చర్ అనేది ఇక్కడ వరకు ఓకే ఉంది ఆఫ్. ఈ పైన మనం అబ్జర్వ్ చేసామంటే గేట్ కాఫ్ ఒకటి ఉంది. గేట్ కాఫ్కి VGH వోల్టేజ్ కానీ మిస్ అయితే కూడా మనకు పిక్చర్ రాదు. మనం ఇప్పుడు ఈ కాఫ్ ఏదో చూసుకొని కాఫ్ డాటా ద్వారా కానీ మనం VGH పిన్ చూసుకొని ఆ వోల్టేజ్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది. కాఫ్ నంబరు NT39538H C1272A. దీని డాటా తీసుకొని మనం VGH పిన్ చూసుకోవచ్చు. చూసి మనం దాని వోల్టేజ్ చెక్ చేసి రాకుంటే కన్నా బైపాస్ చేసి సాల్వ్ చేసుకుందాం. ఇది కాఫ్. ఇది మనం అబ్జర్వ్ చేసామంటే అక్కడ మనం మైక్రోస్కోప్లో చూస్తున్నాము. ఇక్కడ N అనేది చూడండి, ఆ N పక్కన ఇది VGH. మనం ఈ పిన్ లైట్ స్క్రాప్ మనం చిన్న లీడ్ తీసుకొని మనము ఈ విధంగా స్క్రాప్ చేసుకొని మనం వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. మనం VGH వోల్టేజ్ చెక్ చేస్తున్నాము. అక్కడ N పాయింట్ దగ్గరే ఉంది చూడండి. మీటర్ దగ్గర రావట్లేదు వోల్టేజ్, -7 చూపిస్తుంది. అంటే ఇది VGL వోల్టేజ్ బహుశా దీనికి వస్తుంటుంది. దానివల్ల అట్లా అనిపిస్తుంది మనకి. మన సేమ్ కాఫ్లో మనకి సేమ్ VGH పిన్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసామనుకోండి వోల్టేజ్ వస్తుంది చూడండి, 24 వోల్ట్స్. ఇక్కడ ఉన్న 24 వోల్ట్స్ని మనం సేమ్ అవతల ఉన్న ఇంకో గేట్ కాప్కి మనం పిన్ ఒక వైర్ ద్వారా సోల్డరింగ్ చేసి చెక్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న సైడ్ గేట్ కాప్ VGH పాయింట్ నుంచి మనకు హాఫ్ సైడ్ కింద వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు సిగ్నల్ బాగా వస్తున్నట్టు అది వోల్టేజ్. అందుకోసం మనం ఇక్కడ నుంచి అక్కడికి వైర్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు జాయింట్ చేసి కనెక్ట్ చేసాము. పవర్ ఆన్ చేద్దాం. ఓకే, అయిపోయింది. ఈ విధంగా మనం గేట్ కాఫ్ VGH మిస్సింగ్ ఉందంటే కన్నా ఆ విధంగా అవుతుంది. మనం దాన్ని కొన్ని సాల్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే.